నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం యాలూరు గ్రామానికి చెందిన పలువురు కీలక నాయకులు కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సమీప బంధువులైన కైపా శివరామరెడ్డి, తిమ్మారెడ్డి, రామేశ్వరరెడ్డి, శేషిరెడ్డితో పాటు సుమారు 150 మంది మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఫరూక్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కైపా శివరామరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి ఫరూక్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్టు తెలిపారు. మంత్రి ఫరూక్ మితభాషి, సౌమ్య నాయకుడని, ఆయన నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ యాలూరు నుంచి ఇంత పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరడం సంతోషకరమని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తోందని, నంద్యాలను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. అలాగే యాలూరు గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, ఈ చేరికలతో గోస్పాడు మండలంలో టీడీపీ మరింత బలోపేతమైందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఈరోజు యాలూరు గ్రామం చాలా పెద్ద గ్రామం. గోస్పాడు మండలం ప్రథమ విలేజ్ అదే, అంటే ఎక్కువ పాపులేషన్ ఉండేది. దాదాపు 10,000 పాపులేషన్ ఉంది ఆ గ్రామంలో. దాదాపు 7,000 ఓట్లు ఉన్నాయి. ఆ గ్రామం నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో గౌరవనీయులు కైపా శివరామరెడ్డి గారు, కైపా తిమ్మారెడ్డి గారు, కైపా జగన్నాథ్ రెడ్డి గారు, మునగాల గోపాలరెడ్డి గారు, బిక్కిం శేషిరెడ్డి గారు, ఇందాక చెప్పిన దాదాపు వీరి నాయకత్వంలో అదేవిధంగా చాలా మంది వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున వారికి నమస్కారాలు, నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వీరి నాయకత్వంలో అందరూ కలిసి, శ్రేయోభిలాషులందరూ కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.